పరిశుద్ధాత్మను గూర్చిన 3 వీడియోలను మీరు ఎవరైనా చూడకపోతే క్రింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ నుండి ఆ వీడియోలను చూడండి. 3వ పార్ట్లో అన్య భాషలను గూర్చిన విషయమును నేను లేవనెత్తాను. ఈ వీడియోలో ఆ విషయమును గూర్చి మనం ఆలోచిద్దాం. అన్య భాషలు అనే పదం వినబడగానే ఏదో మీకు తెలిసిన దాన్ని ఊహించుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీడియోను పూర్తిగా చూడండి. ఖచ్చితంగా మీ ఒపీనియన్ను బైబిలికల్గా మార్చుకోండి. ఇక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ను బట్టి మీకు ఈ వీడియో ఎంత ఉపయోగకరంగా ఉందో నాకు తెలుస్తుంది. ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్ళిపోదాం. భాషలు అనేవి ఉన్నాయా? ఉంటే అవి ఎన్ని రకములు? అవి ఏంటి? భాషలు అనేవి 5 రకాలుగా ఉన్నాయి. అవి మనుషుల భాష, అనగా మనం మాట్లాడుకుంటున్న భాష. ఇక 2 పరలోక భాష. ఇది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో యోహాను గారు విన్న హల్లెలూయా అనే పదం లాంటిది. ఇది పరలోకానికి చెందిన పదం. హల్లెలూయా అనే వీడియోలో ఈ విషయం నేను ఆ వీడియోను కూడా మీరు చూడండి. 3 నానావిధ భాష. ఇక 4 దేవదూతల భాష. ఇది దేవదూతలు ఒకరికొకరు సంభాషించుకునే భాష. ఇక చివరిగా 5వది అన్య భాష. ఇక ఈ భాషలను నేనేదో ఊరకనే చెప్పేయలేదు. అన్నింటికీ కూడా నేను రెఫరెన్స్ ఇస్తాను. మనుషులు మాట్లాడే భాష, అదే ఇప్పుడు నేను మాట్లాడేది, మీరు వింటున్నది. దీనిని మీరు అర్థం చేసుకోగలరు, తిరిగి మాట్లాడగలరు కూడా. ఇది మాత్రమే కాదు, భూమి మీద ఉన్న భాషలన్నీ కూడా ఈ కోవకు చెందినదే. ఇవి మనుషులకు మధ్య కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా వీటితోనే మాట్లాడుకుంటున్నారు. ఇక 2వది పరలోక భాష. ఇది పరలోకంలో వినిపించే లేక మాట్లాడే భాష. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1-6 వచనాలలో అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి ఒక శబ్దము పరలోకమందు చెప్పగా వింటిని అని యోహాను గారు చెబుతున్నటువంటి ఆ భాష ఏదో కాదు, అదే పరలోక భాష. ఇక 3 నానా విధమైనటువంటి భాషలు. ఈ నానా భాషను కూర్చి కూడా మనం బైబిల్ గ్రంథం నందు చూడొచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఈ నానా విధమైనటువంటి భాషను మనం చూడవచ్చు. ఇక 4వది దేవదూతల భాష. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మనుషుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను అనే మాట మనకు కనిపిస్తుంది. ఇక చివరిగా అన్య భాష. ఈ అన్య భాషలను గూర్చే ఇప్పుడు మనము ఆలోచిద్దాం. 3వ భాగంలో పరిశుద్ధాత్మలో 4 ప్రాముఖ్యమైన అనుభవాలను గురించి చెప్పాను. మొదటి అనుభవము ప్రార్థన, ఐక్యత, ఉపవాసం అయితే 2వది నింపబడడం అనే మాటను మనం చూస్తాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారో ఆ వ్యక్తి మాట్లాడే భాషయే అన్య భాష. అంటే అన్య భాషలో మాట్లాడుతున్నారు అంటే ఆ వ్యక్తులపై పరిశుద్ధాత్ముడు దిగి ఉన్నాడని మనము తెలుసుకోవాలి. ఇవి ఏ సందర్భాలలో జరిగాయో మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడే మనకు అన్య భాషలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అన్య భాషలు అన్న నానావిధ భాషలన్న ఒకటి కాదు. అన్య భాషలు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పలికేవి నానా భాషలు కృపావరములలో ఒకటి. ఒక వ్యక్తి ఎన్నిసార్లు ఆత్మతో నింపబడవచ్చు అనే ప్రశ్నను కూడా మనం చూద్దాం. ఒక వ్యక్తి ఒకేసారి నింపబడాలనే రూల్ బైబిల్లో ఎక్కడా కూడా లేదు. ఎన్నిసార్లు అయినా సరే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడే అవకాశం ఉంది. ఉదాహరణ, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనంలో నింపబడిన వారు మరలా అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనంలో కూడా నింపబడ్డారు. ఇంకా అపోస్తలుల కార్యముల్లో మరలా ఈ సందర్భం రిపీట్ అవుతున్నట్లుగా అపోస్తలుల విషయంలో మనం చూడొచ్చు. అంటే ఒక వ్యక్తి ఒకసారి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మరలా నింపబడే అవకాశాలు ఉన్నాయి, నింపబడవచ్చు కూడా. ఇక అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 44వ వచనము, అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 1-6 వచనాల్లో నింపబడిన వారు భాషలతో మాట్లాడారు. కానీ ఈ వచనాల్లో అన్య భాషల నానా భాషల అనేది వ్రాయబడలేదు. కానీ సందర్భాన్ని బట్టి ఈ భాషలు ఏంటో మనము తెలుసుకోవచ్చు. భాషలలో 5 రకాలు ఉన్నాయని చెప్పాను. అసలు అన్య భాషల వలన ఉపయోగం ఏంటి? అన్య భాషలు అనేవి ఎందుకు ఇవ్వబడ్డాయి అని ఆలోచిస్తే, అన్య భాషలు అనేవి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగతం. అంటే ఒక వ్యక్తి ఆత్మను పొందుకున్నాడు అని తెలియజేయడానికి ఈ అన్య భాషయే సాక్ష్యం. చాలామంది అన్య భాష అంటే మనుషులకు సంబంధించిన ఏదో ఒక భాషయే అని అంటారు. అయితే దీనికి వారు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం అక్కడే ఉన్న సుమారు 17 దేశాల వారు వీరు మన దేశపు భాషతో మనతో మాట్లాడుచున్నారని ఆశ్చర్యపడతారు. అంటే అన్య భాష అంటే మనుషుల భాషయే అని అంటారు. కానీ ఈ వచనాన్ని సపోర్ట్ చేసే ఏ ఒక్క రిఫరెన్స్ కూడా మనకు కనిపించదు. అంటే ఇక్కడ మేడగదిలో వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అన్య భాషల ద్వారా దేవుడు అక్కడ ఉన్న వారితో సూచక క్రియగా దేవుడు మాట్లాడారు. ఎందుకంటే యోవేలు ప్రవచనం అనేది అక్కడ ప్రారంభమైంది. అయితే అన్య భాషలన్నీ కూడా మనుషుల భాషలని బైబిల్ చెప్పలేదు. ఇంగ్లీష్లో వీటిని అన్నోన్ టంగ్స్ అన్నారు. అంటే
ప్రపంచంలో ఉన్న ఏదో ఒక భాష అయితే ఏదో ఒక వ్యక్తికి అది అర్థమవుతుంది, అప్పుడు అది అన్య భాష అవ్వదు, అంటే అన్నోన్ టంగ్ అవ్వదు. దీనికి బైబిల్ నుండి ఆధారం చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనంలో, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు, మనుష్యుడెవడను దానిని గ్రహింపనే గ్రహింపడు, వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఇక్కడ రాయబడిన భాష అన్య భాష అని ఇంగ్లీష్లో మనం చూడవచ్చు. అంటే అన్య భాష ఎవ్వరికి కూడా అర్థం కాదట, గ్రహింపలేడట, అందుకే ఇది అన్య భాష అని బైబిల్ అంటుంది. మరి అక్కడ మేడగది అనుభవం తర్వాత వారెందుకు మాట్లాడారు అంటే అక్కడ యోవేలు ప్రవచనం అనేది ప్రారంభించబడాలి కనుకనే అక్కడ దేవుడు డైరెక్ట్గా అన్య భాష ద్వారా ఇతరులతో సువార్తను ప్రకటిస్తున్నట్లుగా మనం చూడగలం. ఎందుకంటే అక్కడ ఉన్న 17 దేశాల వారికి ఒకేసారి ఆ వాక్యాన్ని ప్రకటించడానికి దొరికినటువంటి ఒక అద్భుతమైన అవకాశం. అంతేగాని అన్య భాష అంటే వేరొకరి లాంగ్వేజ్ అని కాదు. ఆ భాషతో మర్మములు పలుకుచున్నాడు అట. అంటే మర్మములంటే మిస్టరీ, ఇది ఎవరికీ అర్థం కాదు అని. అయితే ప్రవచించువాడైతే క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లు ప్రవచించుచున్నాడు. ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు, అంటే అన్య భాషలో మాట్లాడేవాడు దేవునితోనూ ప్రవచించువాడు మనుషులతోనూ మాట్లాడుచున్నారని ఇక్కడ బైబిల్ గ్రంథం చెబుతుంది. మరొక రిఫరెన్స్ కూడా చూద్దాం. అదే 14వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించుచున్నాను, అయినను సంఘములో భాషతో 10,000 మాటలు మాట్లాడుట కంటే అందరికీ అర్థమయ్యేటట్లుగా నా మనసుతో 5 మాటలు మాట్లాడటం మేలు అని పౌలు అంటున్నారు. ఇక్కడ చెప్పబడినటువంటి భాష అన్య భాష అని ఇంగ్లీష్లో మనం చూడొచ్చు. అంటే అన్య భాష వలన ఎవరికి కూడా ఉపయోగం ఉండదా అంటే సంఘానికి ఉపయోగం లేదు, కానీ తన మట్టుకే ఉపయోగము అన్న సంగతి మనం ఇక్కడ గ్రహించాలి. ఇప్పుడు మరలా 14వ అధ్యాయం 2వ వచనం చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. అన్య భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు. 14:4 అన్య భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నాడు, కానీ ప్రవచించేవాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. ఇక్కడ మరొక భాషను గూర్చి కూడా మనం తెలుసుకోవాలి, అదే నానా భాష. ఈ నానా భాషను గూర్చి కూడా మనము తెలుసుకుందాం. అన్య భాషకు నానా భాషకు తేడా తెలియక ఈరోజు ప్రపంచం చాలా పొరపాటు చేస్తున్నారు. అంటే అన్య భాష ఒక వ్యక్తికి దేవునికి మధ్య జరిగే సంభాషణ మరియు మిస్టరీస్ను రివీల్ చేసే ప్రక్రియ. కానీ నానా భాష మాట్లాడేవాడు ఉంటే అర్థం చెప్పేవాడు కూడా ఉండాలి. ఇది కూడా చూద్దాం. అదే 14వ అధ్యాయం 26-28 వచనాలు చూస్తే, మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరిచినది బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు ఆ భాషకు అర్థము చెప్పవలనని ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే భాషతో మాట్లాడువారు ఉన్నారు, భాషకు అర్థము చెప్పువారు కూడా ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తే, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. అంటే అన్య భాషలు అనేవి మనము దేవునితో మాట్లాడడానికి అయితే నానా భాషలు కృపావరములలో ఒకటి. అన్య భాష కృపావరములలో ఉండదు, ఇది మనము గ్రహించాలి. కృపావరములలో ఉండే ఈ నానా భాష సంగము కొరకు ఇవ్వబడింది. దీని అర్థము చెప్పువారు ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అర్థము చెప్పువారు ఉంటేనే అర్థం చెప్పవచ్చు. అర్థం చెప్పేవారు లేకపోతే అతడు అర్థం చెప్పవలసిన అవసరత లేదు, తనతోనూ దేవునితోనూ అతడు మాట్లాడుకొనవలను అని 14వ అధ్యాయము 27-28 వచనాల్లో మనం ఈ మాటను చూడవచ్చు. అయితే ఈరోజు చాలామంది భాషలు లేవని, ఈ భాషలు అందరికీ ఇవ్వబడలేదని అంటూ ఉంటారు. భాషలు లేవని బైబిల్ చెప్పిందా? అదే 14వ అధ్యాయం 39వ వచనంలో చూస్తే, భాషలతో మాట్లాడు వానిని ఆటంకపరచుకుడి అని, సమస్తమును మర్యాదగా క్రమంగా జరగనీయుడి అని రాయబడింది. అంటే భాషలతో మాట్లాడేవారు ఉంటారనేగా, భాషలతో మాట్లాడొచ్చనేగా, వారిని ఆటంకపరచకూడదు అనేగా ఇక్కడ చెబుతుంది. 26వ వచనం, సమస్తము సంఘము క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనీయుడి అని చెబుతున్నారు. ఇక మీరందరూ భాషలతో మాట్లాడవలనని పౌలు గారే కోరుతున్నట్లు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలం. ఇక అందరికీ భాషలు ఇవ్వబడ్డాయి అన్న దాని గురించి కూడా చూద్దాం. అన్య భాషలు అందరికీ కూడా ఇవ్వబడ్డాయి. అవి ఆత్మను పొందుకున్న వారందరూ కూడా వారు మాట్లాడే అవకాశం ఉంది. అలాంటి రెఫరెన్స్ కూడా మీకు చూపించాను. 2వ అధ్యాయం 4వ వచనం, 19వ అధ్యాయం 6వ వచనం, 10వ అధ్యాయం 46వ వచనంలో నేను మీకు చూపించాను. ఇది ఎవరైనా సరే మాట్లాడవచ్చు, అవసరమును బట్టి ఇచ్చేది నానా భాష. ఇది సంఘము క్షేమం కొరకు. పౌలు మాట్లాడిన భాష, కొర్నేలి ఇంటివారు మాట్లాడిన భాష, మేడగదిలోని వారు మాట్లాడిన భాష అన్య భాష. దీనికి ఎవరు కూడా అర్థం చెప్పినట్లు మనకు కనిపించదు, కానీ అదర్ టంగ్స్ మాత్రము అర్థం చెప్పేవారు ఉంటారు. ఒకవేళ లేకపోయినా అతడు తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చు. ఇక 14వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 21వ వచనంలో, అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను
పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో నేను మాట్లాడుదును, అప్పటికైనను వారు నా మాట వినకపోదురు. ఈ ప్రవచనము కొర్నేలి ఇంటి వారి విషయంలో జరుగునట్లు మనం చూడగలం. అంటే దేవుని పిల్లలైన అన్యజనులైన ఆయన ఇచ్చే భాషయే అన్యభాష. ఈ ప్రవచనము యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివాని పెదవుల చేతను అన్యభాష చేతను ఈ జనులతో నేను మాట్లాడుచున్నాను. అంటే దేవుడు ఈ అన్య భాషను ఇస్తున్నాడు అంటే మర్మములు రివీల్ చేస్తున్నాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఈ అన్య భాషను మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు విశ్రాంతి కలుగుతుందట, నెమ్మది కలుగుతుందట. అందుకే ప్రయాసపడి భారం మోసుకున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అన్నాడు. అంటే ఈ అన్య భాష ద్వారా వారికి విశ్రాంతి, పరిశుద్ధాత్మను పొందుకుని అన్య భాష మాట్లాడుచున్న వారందరికీ కూడా ఈ విశ్రాంతిని దేవుడు ఇస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఇక అపోస్తల కార్యంలో 10వ అధ్యాయము 45వ వచనం చూస్తే అన్యజనుల మీదను పరిశుద్ధాత్ముడు కొమ్మరింపబడి ఉండుట చూచి విభ్రాంతి నొందిరి, ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవునిని గణపరచుచుండిరి. అంటే అన్య భాషలు మాట్లాడువారు మనుషులను కాదు గాని దేవునిని గణపరచుచున్నారు అని ఇక్కడ రాయబడింది. ఈ భాషల వలన మనము దేవునిని గణపరచుచున్నాము, కానీ ఈ భాషలు లేవని చెప్పి సమాజాన్ని కన్ఫ్యూజ్ చేసి దేవునిని స్తుతించనీయకుండా అపవాది వాడు అనేక మందిని వాడుకుంటూ ఉన్నాడు. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం చూస్తే భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును. అంటే ఈరోజు భాషలు అనేవి క్షేమాభివృద్ధి కోసమే అని మనము తెలుసుకోవాలి. మనకు క్షేమాభివృద్ధి కలగకుండా ఈ భాషలు లేవు అనేవారు ఆటంకపరుస్తున్నారన్న సంగతి కూడా మనము గ్రహించుకోవాలి. అందుకే ఈరోజు నూతన ఆత్మలు రక్షింపబడటం లేదు. అనేక సంఘాల్లో ఎక్కడి వారు అక్కడే, లేదా అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వేరు సంఘాల నుండి రావడమే తప్ప నూతన ఆత్మలనేవి సంఘంలో చేర్చబడటం లేదు. అందుకే యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుండి చక్కని మాట రాయబడింది. వారు తమ దురాశల చొప్పున నడుచుకొనుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు అనగా ముఖస్తుతి చేయుచు సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకొను పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులకు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. ఎవరైతే ఆత్మను నమ్మరో ఆత్మ లేని వారుగా భేదములు కలుగు చేయుచున్నారు అని రాయబడింది. అందుకే 20వ వచనం, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనియుండుడి. ఈ భాషల వలన ఎంత ఉపయోగమో ఈ సందర్భాలను బట్టి అర్థమవుతుంది. ఎవరైతే భాషలు లేవని ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారో వారిని మీరు పట్టించుకోకండి. మనమందరం ప్రార్థన చేయుట యందు విసగగా ఉంటూ దేవుడిచ్చు కృపావరములను అపేక్షించుచు మనం ముందుకు సాగిపోదాం. తర్వాత వీడియోలో కృపావరములను గూర్చి కూడా చూద్దాం. కృపావరములు ఎన్ని, వాటి వలన ఉపయోగం ఏంటి, ఈరోజు ఆ కృపావరములు అనేవి ఉన్నాయో లేదో రాబోయే ఆ వీడియోలో మనం చూద్దాం. ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి, మరియు ఈ వీడియోను లైక్ చేసి కనీసం మీ స్నేహితులైన వారికి 10 మందికైనా సరే దీన్ని షేర్ చేయండి. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.